అయితే కులగణనకు సంబంధించి ఇట్లా వేస్తే బాగుంటుండే. ఎందుకంటే వీళ్ళ అంటే జనాభాను అంటే గ్రామాల వారీగా ఎక్కడికక్కడ క్లియర్గా పెడితే మంచిగా ఉంటుండే అని చెప్పేసి ఒక మోడల్ని వేసుకొచ్చిండు అన్న. ఇందాక తీర్మానం చూపించారు కదా, ఇదేనా? ఇదిగా పెంచకల్పేటకు సంబంధించిన విలేజ్ అన్న, పెంచకల్పేట రాజకీయ చరిత్ర అని చెప్పేసి. నమస్కారం. సో పేరు కూడా అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణనాగం. ఇది పెంచకల్పేటలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి డాటా. పెంచకల్పేట విలేజ్, ఎల్కతుర్తి మండలము, హన్మకొండ జిల్లా, తెలంగాణ. సో ఏంటంటే ఈ గ్రామస్తుల అంటే అక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్షన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా, ఎలక్షన్ వాళ్ళు ఉంటుంది కదా, ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా, మరియు నేను అక్కడ కొంతమంది సర్వే చేసి ఆ కుల సంఘాలకు కూడా ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరితోని మాట్లాడి ఎవరెవరి ఇంట్లో ఓకే, అక్యురసీ నో డౌట్ కాదు, క్లియర్ గా అసలు యాక్చువల్ గా ప్రభుత్వం పెట్టాల్సిందిగో ఇట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి. ఏ గ్రామానికి ఆ గ్రామంలో ఇగో ఇంత మంది ఈ కులం వాళ్ళు ఉన్నారు, ఇగో ఇంత మంది ఈ కులం వాళ్ళు ఉన్నారు, ఇగో ఈ పరిస్థితి ఇది అని చెప్పేసి పెట్టాలి యాక్చువల్ గా. సో అంటే ఇక్కడ టర్ము ఉపకులాలు ఓట్లు ఫస్ట్ ఇది తీసుకున్నామన్న. మొత్తం సర్పంచులు ఎస్టీ వాళ్ళు ఒకటే కులం ఉన్నది 29 ఓట్లు, ఎస్సీ వాళ్ళు ఒకసారి సర్పంచ్ అయిండు 2 కులాలు ఉన్నాయి 460 ఓట్లు, బీసీ వాళ్ళు 2 సార్లు అయినరు 14 కులాలు ఉన్నాయి 824 ఓట్లు, రెడ్డి వాళ్ళు 7 సార్ల సర్పంచి ఒకటే వర్గము 456, వెల్మ 2 ఓట్లే ఉన్నాయి. అయినా వాళ్ళు అంటే అప్పుడు అయ్యారు కాబట్టి అది అప్పుడు వాళ్ళ 20 ఓట్లు ఉండవచ్చు సపోజ్. అదే వాళ్ళు కూడా టర్మ్ చేశారు. వైశ్యులు వాళ్ళు కూడా చేయలేదు, వాళ్ళ ఓట్లు 13 ఉన్నాయి. బ్రాహ్మణులు ఒకటే ఓటు ఉంది ఇప్పుడు, వాళ్ళే అయ్యగారు అంటారు. సో ఇక్కడ సర్పంచ్లు వచ్చేసరికి దాదాపు 11 దఫాలుగా మనకు ఎలక్షన్ జరిగితే అందులో 8 దఫాలుగా రెడ్లు ఏది అంటే అగ్రవర్ణం వచ్చింది అనుకోండి, రెడ్లు కానీ వెల్మ కానీ. అంటే ఇక్కడ ఫస్ట్ నుంచి వెళ్ళి చివరి దాకా. అంటే ఈ ఊరుకు నేను కొద్దిగా మామిడి రామరెడ్డి, తర్వాత ఇందూర్తి రాజేశ్వరరావు, రాజిరెడ్డి, తర్వాత వీరారెడ్డి, మోహన్ రెడ్డి, తలపల్లి కౌన్సిల్ కృష్ణస్వామి, 11 సార్లు ఇట్లా వీళ్ళు ఊర్లో సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే 8 సార్లు అగ్రవర్ణాలే సర్పంచులుగా అయ్యారు. అదేనా కథ? అంతే, పై వాళ్ళు మాత్రమే. కాకపోతే ఏంటంటే వాళ్ళ జనాభా చాలా తక్కువ. బీసీలు మొత్తం జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్నారు. మొత్తం జనాభాలో సగం కంటే మొత్తం జనాభాలో వాళ్ళు సగం ఉన్నారు. సో పావులు వంతున్నటువంటి అంటే ఎక్కువ ఉన్నారు. ఇంకా నయం, ఇంకా ఈ ఊర్లో కొంతవరకు జనాభా ఎక్కువ ఉన్నది. ఇక్కడ ఇతర చోట్ల ఇంత ఈ పరిస్థితి ఉండదు. తర్వాత ఇక్కడ మనం పోతే టోటల్ క్యాస్ట్ యాదవ ఏ కులాలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇంకోటి మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎంత, ఓకే, ఆడవాళ్ళు ఎంత, మగవాళ్ళు ఎంత, మొత్తం ఎంత ఉన్నారు? యాదవ్ వచ్చేసి 83 మంది, మేల్ ఫీమేల్ 75, 100 యాదవులు మగవాళ్ళు 83 మంది, ఇక ఆడవాళ్ళు 75 మంది, మొత్తం 158 మంది. ముదిరాజులు 78 మంది మగవాళ్ళు, 76 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 154 మంది మొత్తం ఉన్నారు టోటల్ గా. గౌడులు చూసుకుంటే 69 మంది మహిళలు ఉన్నారు, 62 మంది పురుషులు ఉన్నారు, అదేది 75 మంది పురుషులు ఉన్నారు, తర్వాత 144 మంది మొత్తం టోటల్ ఉన్నారు. సో పద్మశాలి 64 మేల్, 62 ఫీమేల్, 126 రజక 41, 44, 85. సో ఈ విధంగా టోటల్ అంటే ఉన్నటువంటి అన్ని కులాలకు సంబంధించి ఎస్సీకి సంబంధించి కూడా ఇక్కడ, ఎస్టీలకు సంబంధించి కూడా ఉన్నది. ఇంకోటి ఇక్కడ మాల వాళ్ళ ఓట్లు 28, మాదిగ వాళ్ళ ఓట్లు 432. సో ఎస్టీ వాళ్ళు వచ్చి మొత్తం ఒకటే కులం ఉన్నది కాబట్టి 29 వాళ్ళు. రెడ్డి వాళ్ళు వచ్చేసి 466, వైశ్యులు వచ్చేసి 13, కోమటలు వైశ్యులు, తర్వాత బ్రాహ్మణులు ఒకరు ఉన్నారు, వెల్మ వచ్చేసి 2 ఉన్నారు. సో ఊర్లో దాదాపుగా సగం ఓట్లు అంటే 824 ఓట్లు ఉంటే బీసీలు 2 సార్లు మాత్రమే సర్పంచ్ అయ్యారు. 11 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు సర్పంచ్ ఎన్నికలు జరిగితే 2 సార్లు మాత్రమే బీసీలు సర్పంచ్లు అయ్యారు. ఊరికి సుమారు పావల 482 ఓట్లు ఉన్న ఓసీలు 8 సార్లు సర్పంచులు అయినరు. చూసుకో ఇక కథ ఎట్లుండదు. సో ఇక రమారమి ఓసీలంతా ఓట్లు ఎస్సీలకు కూడా ఉన్నా కానీ ఒకసారికే ఎందుకు పరిమితం చేయబడింది? ఎందుకంటే అట్లా అవకాశాలు రావు. అది ఒకవేళ అది కూడా రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒకసారి మాత్రం రిజర్వేషన్ వచ్చినప్పుడు అయి ఉంటారు, లేకపోతే అది ఎస్సీలకు అవకాశం కూడా ఇయ్యరు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి.
ఇక చూడండి 8 సార్లు సర్పంచులుగా చేసినటువంటి పైవారు ఏం మార్పు తీసుకొచ్చారు అనే ప్రశ్న, గ్రామ ప్రజలను ఆర్థికంగా సాంఘికంగా సమానత్వం తీసుకువచ్చారా, అనేక ప్రశ్నలు గ్రామ ప్రజలను కోరనైనది. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఓసీ జాక్ ఏర్పాటు కొరకు కోరనైనది. సో ఇక్కడ మన ఊరు రాజకీయం ఎలా ఉందో రాష్ట్ర దేశ రాజకీయాలు అలాగే ఉన్నాయి. ఇంకా తేల్చుకోవాల్సింది బీసీలు మాత్రమే. బీసీలు మాత్రమే, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు బీసీలతో కలిసి రావడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి బీసీలు చైతన్యమై వీళ్ళు గట్టిగా అయితే ఆటోమేటిక్ వాళ్ళు వచ్చి కలుస్తారు. ఇక్కడ మేము కూడా అంటే ఏది దాదాపు ఇక్కడ దీని ప్రకారం కూడా మీరు చేసిన సర్వే ప్రకారంగా అంటే మేము సరే అంటే అక్కడ అంత వర్గపోరు ఏం లేదు మాకంతా, కానీ కాకపోతే మేము రామారామి వాళ్ళంతే ఉన్నాం కదా. అవును, అసలు 8 సార్ల రిజర్వేషన్ ప్రకారంగా 8 సార్లు వాళ్ళకి అవకాశం ఎట్లా వస్తుంది? పావలవంతే 8 సార్లు కావాల్సిన వాళ్ళు బీసీలు అసలు యాక్చువల్లీ అంతే. అవునా, 2 సార్లు అయ్యారు. అంటే మనకు 11 దఫాలకు కేవలము మనకు ఏది 4 అంటే వాళ్ళు 8 దఫాలు అవుతారు, ఊరికి సగం ఉన్న వాళ్ళేమో 2 దఫాలు అవుతారు, ఊరికి పావలవంత ఉన్న వాళ్ళు 8 సార్లు అయినారు. మేము కూడా వాళ్ళంతే ఉన్నాం. మరి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో సగం జనాభాకి ఎక్కువ ఉన్నటువంటి బీసీలు 2 సార్లే సర్పంచ్లు అయ్యారు కాబట్టి ఇది తేల్చుకోవాల్సింది బీసీలే. ఇది పెంచకల్పేట గ్రామానికి ఒక విషయానికి సంబంధించింది కాదు. ఇది ఏంటంటే అసలు యాక్చువల్ గా మీ జిల్లాలో ఏం జరుగుతా ఉంది, రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, దేశంలో ఏం జరుగుతుంది, ఇదంతా కూడా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇట్లా జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి అన్న తీసుకొచ్చింది ఈ విషయం. ఓన్లీ ఒక క్లియర్ మీ ఊర్లలో మీరు కూడా వేసేస్తే అయిపోతుంది, పెద్ద విషయం కాదు. మొత్తం రాష్ట్రంలో ఎంత జనాభా, ఏం కథ, ఏ క్యాస్ట్ ఎంత ఉందని ఫుల్ క్లియర్ గా లెక్క వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా అందరు లెక్కలు వేస్తే అయిపోయాయి, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రేసు చాలు, ఇట్లా లెక్కలు వేస్తే అయిపోయాయి. నేను లెక్క వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చింది కేవలం ఏంటంటే ఇది స్టేట్ వైజ్ ఇష్యూ. ఎప్పుడు ఎట్లా మళ్ళీ కూడా దాదాపు ఇప్పుడు మనకు బీసీల కొరకు కొట్లాడుతున్నాడు. సో అలాంటప్పుడు మన టీంలు పెట్టా లేకపోతే మన ప్రేక్షకుల ద్వారా చాలా మంది అది ఒక 3 రోజుల పని లేదా వారం రోజుల పని అనుకుంటే ఈ వారం రోజులలో ఎలక్షన్ వచ్చే లోపు ఏ ఊళ్ళో ఎంత మంది ఉన్నారు అనేది మనం ఆ గ్రామ పంచాయతీ బోర్డు మీద ఇప్పుడు 42% రిజర్వేషన్ 52% రిజర్వేషన్ పార్టీల పరంగా ఇస్తా అంటే నష్టం. ఇది పార్టీల పరంగా ఇస్తా అంటే నష్టం. కాబట్టి రిజర్వేషన్ కాదు, మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పేసి ఒక సరిపోతుంది. అంతే కదా. సో ఈ అంశాన్ని తెర మీదకి జరిగిందన్న. మంచి పని చేసినావు. నమస్కారం. నిజంగా ఇట్లా అన్ని ఊర్లు చేసుకుంటే నిజంగా ఆదర్శంగా ఉంటది. బరాబర్ లెక్క తేలిపోతుంది. కులాల వారిగా ఫుల్ క్లియర్ గా ఎవరెవరు ఎంత ఉన్నారు, ఏం కథ, యాదవులు ఎంత ఉన్నారు, ముదిరాజులు ఎంత ఉన్నారు, గౌడ్లు ఎంత ఉన్నారు, పద్మశాలు ఎంత ఉన్నారు, రజకులు ఎంత ఉన్నారు, తర్వాత నాయ బ్రాహ్మణులు ఎంత ఉన్నారు, మున్నూరు కాపులు ఎంత ఉన్నారు, తర్వాత వడ్లోళ్ళు ఎంత ఉన్నారు, కమ్మరోళ్ళు ఎంత ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంత ఉన్నారు, పూసలోళ్ళు ఎంత ఉన్నారు, తర్వాత గాండ్ల వాళ్ళు ఎంత ఉన్నారు, కుమ్మరోళ్ళు ఎంత ఉన్నారు, దూదేకులు ఎంత ఉన్నారు, మాలోళ్ళు ఎంత ఉన్నారు, మాయోళ్ళు ఎంత ఉన్నారు, ఎస్టీల లంబడ బిడ్డలు ఎంత ఉన్నారు, ఇట్లా రకరకాలుగా అందరికి సంబంధించిన రెడ్లు ఎంత ఉన్నారు, వైశ్యులు ఎంత ఉన్నారు, తర్వాత బ్రాహ్మణులు ఎంత ఉన్నారు, వెలమలు ఎంత ఉన్నారు, క్లియర్ గా లెక్క. ఈ లెక్క అందరి ఊర్లలో చేసుకుంటే బరాబర్ తేలిపోతుంది. లెక్క ఈజీగా తేలిపోయే అవకాశం ఉందన్న. దాంతో పాటు అసలు అంటే ఇక్కడ ఎస్పెషల్లీ రాష్ట్ర దేశ రాజకీయాలు ఎందుకున్నామంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అంటే మార్పు రావాలంటే గ్రామం నుంచి స్టార్ట్ కావాలి, వాటి నుంచి స్టార్ట్ కావాలి లెక్క. అట్లా కాబట్టి అన్ని గ్రామాలు ఇట్లా వేసుకుంటే బరాబర్ తేలిపోతుంది లెక్క. థ్యాంక్ యూ అన్న. ప్రేక్షకులు కూడా దాదాపు ఈ మన టీం వాళ్ళు కావచ్చు లేకపోతే ఎవరైనా కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఈ అంటే మనకు 12,000 గ్రామాలు పైచిలుకున్నాయి కాబట్టి ఈ 12,000 గ్రామాల్లో ఒక్కొక్క 4 రోజులు కనుక కేటాయించగలిగితే మన ఊరిని మనమే పూర్తి స్థాయిలో ఒక పట్టు సాధించుకొని రేపు రాబో కాలంలో బీసీ రాజ్యం తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ మనము కలిసి వచ్చేటువంటి అగ్రవర్ణాలకు కూడా మనం స్వాగతం పలకవలసిన బాధ్యత కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను కూడా పోవాల్సిన బాధ్యత. అందుకని ఇక్కడ చివర్లో పెట్టాను, తేల్చుకోవాల్సింది బీసీలే, అంతే. తేల్చుకోవాల్సింది ఓన్లీ బీసీలు మాత్రమే. తేల్చుకుంటే వాళ్ళు కలిసి వస్తారు ఆటోమేటిక్గా. నమస్కారం. రైట్. థ్యాంక్ యూ అన్న. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,